యజ్ఞ, రోజు రోజుకి కార్లు మిగతా వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుంది కదా. అవును నవీన్, టూ మచ్ ట్రాఫిక్ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఇటలీలోని పెరూజియాలో ఇటలీ ప్రభుత్వం ఒక పని చేసింది. ఏం చేసిందేంటి? ఇటలీ ప్రభుత్వం పెరూజియా నగరంలో మినీ మెట్రో పేరుతో ఇంధనపు పొదుపు పూర్తిగా చెప్పు. చెప్తా విను. కాలుష్య రహిత ట్రాన్స్పోర్ట్ ను ప్రజల్లోకి తెచ్చింది. అవునా? అవును యజ్ఞ. खुशी खुशी हे खुशी 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 हे खुशी खुशी ఈ రోజు కార్యక్రమాలను మరియు చిత్రాలను మీకు సమర్పిస్తున్న వారు పార్లే పాపన్స్. చేయి పట్టుకుంటావా జేన్? ఓకే సెడ్రిక్, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. నా బుజ్జు కుట్టి, ఎమ్మ కుట్టి, నా డార్లింగ్ జాన్. తనతో ఎప్పుడు పెళ్లి జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అలా జరిగితే మనం ఎప్పుడూ కలిసే ఉండొచ్చు. కానీ ఇంకా మేము ఎందుకని వెయిట్ చేయాలి? ఇప్పుడే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా. దానికి ఏజ్ సరిపోదా? నేను తన చేయి పట్టుకోవడానికి ఇంతగా ఆలోచిస్తుంటే ఆ కంపౌండరుడు తన చేయి పట్టుకొని కాంపిటీషన్ లో ఎలా పాల్గొనగలడు? అది నా ముందే. అలా చూడండి, అది చాలా బాగుంది కదా. తను చాలా అందంగా ఉంది కదా. ఆ కంపౌండరుడు అక్కడేం చేస్తున్నాడు? ఎవరు ఆ కంపౌండరుడా? తను పియానో వాయించబోతున్నట్ట. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. అరవకుండా చూడు. భలే ఉంది. ఇది చాలా చండాలంగా ఉంది. సూపర్ గా ఉంది. వాడు మాత్రం నాకు దొరకాలి. వాడు పళ్ళు బెరకొట్టి, వాడు ఎముకలు బెరకొట్టి నా మెడలో వేసుకుంటాను. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. కంపనరాడా, నీకుందిరా పండు. వస్తున్నాడు రే, నీకు మొగుండే నేనే. ఏమో వీడికి ఏమైంది అర్థం కావడం లేదే. నేను అక్కడ ఉన్నానని తెలిసి వాడు జన్ను చేయి పట్టుకొని అంత ధైర్యంగా అక్కడ ఎలా నుంచున్నాడు. నాకు చూస్తూ ఉంటే నా కడుపు మొత్తం రగిలిపోయింది. కానీ ఏం చేయను చెప్పండి? ఆ కంపనరుడు నా జీవితంలో అడ్డొస్తూనే ఉన్నాడు. వాడు ఒకరోజు దొరకపోడా ఏంటి? వాడు నా ముందే జంచేను పట్టుకున్నాడు. నేను ఇది భరించలేకపోతున్నాడు. అప్పుడు మిస్ కూడా పక్కనే ఉంది.
కానీ మిస్ వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేశారు, నీలాగే ఆలోచించలేదు. అర్థమైందా? ఓ అలాగా, అలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే కానీ తెలీదు ఆ బాధ ఎలా ఉంటుందో. హే, నా లవర్ వచ్చేసింది. ఇప్పుడు నేను తన చేయి పట్టుకొని వెళితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? వెళ్తే వెళ్ళొచ్చు, ఎవరి తలరాతను ఎవరు మారుస్తారు. ఇప్పుడు ఏం చేస్తానో చూస్తూ ఉండు. వాడిష్టం, వాడి కర్మ. హే, నేను ఒకసారి నీ చేయి పట్టుకోనా? తప్పకుండా సెడ్రిక్. నీతో నేను పరిగెత్తలేని తెలు, నన్ను వదిలే ఇయ్యక చాలు. ఓకే బై సెడ్రిక్, మళ్ళీ కలుస్తాను. మళ్ళీ పొద్దున 7ంటికి మొదలు పెట్టింది, ఇప్పుడు దాకా గిరగిర తిప్పేసిందిరా బాబు. నేను అప్పుడే చెప్పాను కదా, ఏదో ఆవేశంతో వెళ్ళిపోయావు. ఇప్పుడు చూసావా నీకేమైందో అని. ఈ రోజు ఒక్కరోజే నువ్వు ఇలా అనుభవించు, నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను. అర్థమైందా? అబ్బా పాపం క్రిస్టిన్, ఇక మీద ఇలాంటి డ్రైవింగ్లు ఎప్పుడు చేయకూడదని డిసైడ్ అయ్యాను. సెడ్రిక్, నీకేమైంది? ఆ కంపునోరోడు ఉన్నాడు కదా, తను జన్ను చేయి పట్టుకుని ప్రోగ్రామ్ లో నుంచున్నాడు. అప్పటి నుంచి వీడు ఇలా అయిపోయాడు. అదా విషయం. మరైతే ఎందుకన్నా టెన్షన్ గా కనిపిస్తున్నావు? ఏదైనా అవుతుందని భయపడుతున్నాడు. ఏమిటి, భయపడుతున్నాడా? నేను టీవీలో ఒక ప్రోగ్రామ్ చూశాను. అందులో ఒకడు ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కాసేపు నోరు మూస్తావా? నీ కథ వినడానికి మాకు ఇప్పుడు ఆ సినిమాలో వచ్చినవాడు ఏం చేశాడో చెప్పు. అందులో ఏం జరిగిందో తెలుసా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు, కానీ ఆ అమ్మాయి తన్ని అస్సలు ఇష్టపడదు. చివరికి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. నర్సుని ఒక హెల్ప్ అడిగాడు. ఈ కథ చాలా బాగుంది, కంటిన్యూ చేయి నాయనా. చివరిసారిగా తన లవర్ ని చూడాలని కోరుకుంటాడు. చివరికి ఆ అమ్మాయి కూడా తన పరిస్థితిని చూసి జాలిపడి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడే ఆ సినిమా ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమైంది. వెంటనే ఒక దెబ్బ తగిలిన వీరుల్లా నన్ను మార్చుకున్నాను. కథ పైలట్ అనుకుందా. మీకు గాయాలయ్యాయా సార్? చనిపోయేటప్పుడు కూడా నువ్వు నా చెయ్యిని పట్టుకుంటే ఆనందంగా చనిపోతాను జన్. నాకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వల్ల నా ఆరోగ్యం బాగుపడి మేమిద్దరం పార్క్ లో కలిసి నడుచుకుంటూ వెళ్ళాం. మిమ్మల్ని కష్టపెట్టానా? పర్వాలేదులే. ఆ తర్వాత మా ఇద్దరి చేతుల్ని మేము వదిలిపెట్టనే లేదు. అప్పుడు దెబ్బ తగలటం కూడా మంచిదే అనుకోండి, కానీ నిజ జీవితంలో ఇలా జరగటం కాస్త కష్టమే అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు వాగుడు కాస్త ఎక్కువే, దాంతోపాటు ఇమాజినేషన్ కూడా ఎక్కువే. అందువల్ల కృష్ణ దగ్గరే ఐడియా అడిగాను. సెట్రిక్, జన్ ఇటు పక్క వస్తుంది. వచ్చేసింది. జాన్, నా వల్ల కావడం లేదు జాన్. ఇదే నేను నిన్ను చివరిసారి చూడటం అనుకుంటా. నా వల్ల అసలు కావడం లేదు జాన్. చేయి పట్టుకుని కాస్త హెల్ప్ చేయకూడదా? అలాగే సెడ్రిక్. తొందరపడకు జెన్, కాసేపు ఆగు. ఎవరు అదే? తనకైన గాయం ఎలాంటిదో తెలుసుకోకుండా టచ్ చేయకూడదు, సమస్యలు వస్తాయి. ఎవరినైనా నువ్వు? తొందరపడకు బాబు, నేను ఎమర్జెన్సీ కేర్ నుంచి వచ్చాను, నాకంతా తెలుసు. నువ్వు అంకుల్ కంగారు పడకండి అంకుల్. తను మామూలుగానే కళ్ళు తిరిగి పడ్డాడు, పెద్ద విషయం ఏం లేదు అక్కడ. లేదు, తనకు తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే. చూడు బాబు, నువ్వు కాసేపు కదలకుండా పడుకో. బహుశా నీకు జరిగినట్లుగా ఎవరికి జరిగి ఉండదు. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకొస్తాను. సెడ్రిక్, విరామం.